మనకి కొందరు పెద్దలు మనకు ఆపర్చునిటీ తీసుకొని వచ్చినప్పుడు దాన్ని సక్సెస్ చేయడానికి అరే మన టీము ఎక్కడెక్కడో స్కాటర్డ్గా ఉంది, ఆ టీం అంతటిని కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చేసి వాళ్ళందరితో నాగోబేరి ఈవెంట్ సక్సెస్ చేయాలని చెప్పేసి రాత్రి వాళ్ళు ప్రతి ఒక్కరు అది డొనేషన్ గురించి కావచ్చు, లేకపోతే ఈవెంట్ ఇచ్చేదాని గురించి కావచ్చు, పార్టీకి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసేదాని గురించి కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు వివిధ రూపాల్లో ఎంతో ఎఫర్ట్ పెట్టారు. జెండాలు కట్టే దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కాల్ చేసేదాకా, ఒకసారి కాదు కొన్నిసార్లు కాల్ చేస్తే అది మనం వాలంటరీ లాగా మనం కాల్ చేస్తాము. ప్రతిసారి కాల్ చేసినప్పుడు జనాలు రెస్పాన్స్ అయ్యేది చాలా దారుణంగా ఉండేది. మనోహర్ తోట సారీ మిస్ అయ్యాం, వేరే వెళ్ళాం, మీరు మిమ్మల్ని లేట్ వెళ్ళి. సో ఇంతమంది కృషి వల్ల ఈరోజు జనసేన, జర్మనీ జనసేన అనే ప్లాట్ఫామ్లో ఆల్మోస్ట్ ఒక 250 మంది ఉన్నారు. ఇంకా స్టిల్ ఒక క్వాలిటీ పీపుల్ని గ్రూప్లోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు చాలా కృషి చేస్తున్నారు. ఇందాక చెప్పినట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో ఫైట్ చేస్తున్నారు అనమాట. మీరందరూ కూడా ఇక ముందు ఇంకా మన టీం స్ట్రెంగ్త్ చేయడానికి మీ అందరి సహకారం చాలా అవసరం. సహకారం చేసి మార్చి 14 కల్లా జనసేన ఆవిర్భావ సభ జరుపుకునే టైంకి 500 మంది మన గ్రూప్లో ఉండేలాగా చేయాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అలా రికార్డ్ చేస్తున్నారా మేడం? మీరు జరిగితే ఖచ్చితంగా మాటే శాసనం, రామ్ గారికి కాదు మీట్లో ఉన్న వాళ్ళు కూడా. సో ఇప్పుడు ఫస్ట్ గా మన టీం నుంచి ఇక్కడ ఎందుకు జరిగింది అనే దానికి కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పేసి లోకేష్ మాట్లాడినప్పుడు కూడా రీజన్ ఏంటంటే ఉన్న షార్ట్ నోటీస్ లో చాలా మంది ఈ డైరెక్షన్స్ నుంచి వస్తున్నప్పుడు ఒక మిడిల్ లొకేషన్ అయితే బాగుంటుంది అనేది ఒకటి. అదే కాదు అన్అఫిషియల్ గా చెప్పాలంటే ఎప్పుడు మేము అనుకుంటూ ఉంటాం ఏంటంటే ఇక్కడ మన జనసేనకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ పెద్ద స్ట్రాంగ్ ఎప్పుడు జరగలేదని చెప్పేసి అన్నారు. సో ఈ ఈవెంట్ తో ఆ పేరు కూడా మారిపోతుంది. ఖచ్చితంగా ఆవిర్భావ సభతో జర్మనీ జనసేన యూరోప్ సేన అనేది నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. అది మీరు అందరూ చూస్తారు. మరియు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2024 సార్వత్రిక ఎన్నికల విజయానికి జర్మనీ జనసేన తన వంతు సహకారం అందించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకాలం బాగా కష్టపడ్డారు. ఇప్పుడు విజయోత్సాహాన్ని తనితీర ఆస్వాదించండి. ఎంజాయ్ ద సెలబ్రేషన్స్. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రేరణతో మరింత బాధ్యతతో టార్గెట్ 2029 పనిచేయాలని ఆశిస్తూ మీ నాగబాబు. నమస్తే. మీరు మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పడం అనేది బొలిశెట్టి శ్రీను గారు, కళ్యాణ్ గారి సిచ్యువేషన్ ఏది ఎలా ఉన్నా సరే ఫైర్ ఫైటర్ లాగా ముందు ఎప్పుడు ఉండి మిషన్ గన్ను తీసుకొని శత్రువుల మీద దాడికి రెడీగా ఉండేటువంటి పెద్ద ఫైటర్ సార్. ఎప్పుడు కూడా ఎన్ఆర్ఐస్ని ఎంతో ఎంకరేజ్ చేశారు. మేము జేఎస్పీ గ్లోబల్ టీమ్ అని చెప్పేసి ఒక కాల్ పెట్టినప్పుడు మిగతా ఏదైనా కాల్ అంటే ఒక 60-70 మంది వచ్చేసరికి చాలా కష్టపడాల్సి వస్తుంది. శ్రీను బొలిశెట్టి గారు అనగానే సెంచరీ కొట్టేసాము. 2 గంటలు మాట్లాడినా కూడా ఎవరు కట్ అవ్వట్లేదు అనమాట. ఆయన కూడా అలానే టైం ఇచ్చేసి అందరిని ఎంకరేజ్ చేస్తూ కుండ బద్దలు కొట్టినట్టు అని చెప్తే వినడమే తప్పితే వాటిని శ్రీను గారి మాటలో మనం వినొచ్చు. అండ్ ఎలక్షన్స్ ముందే అందరికీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ద్వారా చెప్పారు. ఎలా చెప్పారంటే ఇప్పుడు సీట్లు తీసేసుకుని రేపు గెలవగానే వేరే పార్టీలు మారే బ్యాచ్ ఏదైనా ఉంటే ముందే అన్నీ సర్దేసుకోండి అని చెప్పేసి. సార్ ఇలా మీ డేరింగ్ అండ్ డాషింగ్ అంటే మీ ముందు పొగడాలని కాదు, నాకు మీతో ట్రావెల్ ఉంది. నేను మీ మన జేఎస్పీ గ్లోబల్ టీం నుంచి మీ దగ్గర నుంచి చాలామంది ఉన్నారు, ప్రవీణ్ గారు, పద్మజ రామశెట్టి గారు, ఇలా చాలామంది మీ గురించి స్పెషల్గా ఆ తాడేపల్లిగూడ నుంచి చెప్తుంటే ఎంతో ప్రౌడ్గా ఉంటుంది. ఈరోజు మీరు 21 బంగారం అంటే అందరూ 24 క్యారెట్ల బంగారం వెళ్తుంది అసెంబ్లీలోకి అని అందరికీ చెప్పాము. అది కాస్త 21 క్యారెట్ల బంగారం అయితే అందరూ అడుగు పెట్టేసి రేపు జనాలకి మీరు ఎంతో మంచి చేస్తారు. మన ఆంధ్రాని నెక్స్ట్ లెవెల్లో
చూపెడతారు అని చెప్పేసి మేము చాలా ఆశిస్తున్నాం సార్. మీ మాటల్లో మీరు ఇంత షార్ట్ నోటీస్లో టైం ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మేము జర్మనీ నుంచి ఎర్లాంగ్ అనే సిటీలో చేస్తున్నాము. సో ఆల్ ఓవర్ ద జర్మనీ నుంచి షార్ట్ నోటీస్లో ఈరోజు ఇక్కడ వచ్చి చేరండి. సో మీరు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఈ ఆంధ్ర రాష్ట్రం పాడైపోతుంది. ఈ ఆంధ్ర రాష్ట్రం బాగు చేయాలని ఒక తలపు మీలో కలిగింది. దానికి సరైన నాయకత్వం అందించిన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి మనం తోడుంటే ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన అందించవచ్చు, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వచ్చు అని చెప్పి మీ ఆలోచనకి అందరూ కూడా పేరు పేరున శిరస్సు నమస్కారం తెలియజేస్తూ జనసేనకి మీ అంచనాలని మీ ప్రేమ అభిమానాన్ని కూడా కోరుకుంటామని చెప్పి మరి మీకు మరొకసారి మిమ్మల్ని కలిసి అవకాశం కల్పించిన వెరీ గుడ్ స్పేస్ కలిగి. ఎందుకంటే మీరందరితో నా పరిచయం ఉండకపోవచ్చు. సో ఇవాళ డైరెక్ట్ గా మీతో కలిసి మీరు ఎక్కడో జర్మనీలో ఉన్నాను, నేను ఎక్కడో తాడిపోతున్నాను, మిమ్మల్ని అందరూ కలిసి అవకాశం కల్పించిన మీ టీవీ సభ్యులందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తామని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ 5 ఏళ్లలో డిప్యూటీ సీఎం గారిని సీఎంగా మీలాంటి ఫైర్ ఫైటర్స్ అందరినీ మంత్రులుగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన. సో ముందుగా ఒక్కొక్కటి మన టీం నుంచి లోకేష్ తర్వాత జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించెను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చగా అడుగడుగు మండెరా. జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా. జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా. ఒక్కడైతే కాదు కోట్ల ప్రజల గొంతుక వీడు, ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు. ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా, ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా. నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కాపు కాయరా. తొలగించు ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని, జనసేనాని స్థాపించు ఆంధ్ర రాష్ట్రంలో రామరాజ్యాన్ని. జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా. జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా. ప్రజల కంట నీరు
అయోధ్య నగరాన్ని జయ హో జనసేనాని తల ఎత్తుకునేలా చెయ్యి తెలుగు గౌరవాన్ని జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉన్నా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉన్నా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా ఒక్కడైతే కాదు కోట్ల ప్రజల వీడు ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కాపు కాయరా తొలగించు ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని జయ హో జనసేనాని స్థాపించు ఆంధ్ర రాష్ట్రంలో రామరాజ్యాన్ని జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉన్నా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా జై జనసేన జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ప్రజల గడ్డ నీరు ఆ పగలుగు రాజే ఇతడు ఓటు వేసి చూడు ప్రాణమిచ్చి నిలబడతాడు యువత ఆకాంక్షల సారథి వయ్యావురా అన్నదాతలందరికీ ఆత్ముడయ్యావురా కమ్ముకున్న చీకట్లను చీల్చే వజ్రాయుధమై రాష్ట్రను తుటి రాత మార్చరా జయ హో జనసేనాని నిర్మించు ఆంధ్ర రాష్ట్రంలో అయోధ్య నగరాన్ని జయ హో జనసేనాని తల ఎత్తుకునేలా చెయ్యి తెలుగు గౌరవాన్ని జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉన్నా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉన్నా జన 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 జనసేన శరమై సంధించేనా విజయ సంకారము ముగించి ఎన్నికల తర్వాత ఆ వరాహి అమ్మవారి దీక్ష చేపట్టి దేశ ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా పాదాభివందనం. పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఓర్పుగా ఒక హిమాలయ శిఖరం లాగా ప్రశాంతంగా ఉండి ఓపికగా ఉండి 10 ఏళ్లు శ్రమించి ఈ రోజు ఈ విజయాన్ని అందించి మనందరి ముందు పెట్టారు. సో దానికి మనందరం చాలా గర్వంగా తలెత్తుకొని ఈరోజు మనం మన పార్టీని కానీ లేకపోతే మన ఆశయాల్ని కానీ నలుగురిలో జనాల ముందు ఉంచోబెట్టడానికి మనకి ఈరోజు ఒక అవకాశం దొరికింది. సో అది మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. సో అందుకని మనం ఈ సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి నేను మన దేశంలో ఒక్కడైతే కాదు కోట్ల ప్రజల గొంతుక వీడు సెలబ్రేషన్ చేశాం. సో ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు చాలా చాలా ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి
ముందుండి నడిపించే నాయకుడై కాపు కాయరా జనసేనాని తొలగించు ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని. ఈరోజు సురేష్, లోకేష్, తర్వాత మన చుట్టూరు మన కోర్ టీము సునీలు అందరూ ఎంతో కష్టపడి ఏంది సో మనకి ఇది క్రియేట్ చేశారు. ఇట్స్ నాట్ ఈజీ యాక్చువల్లీ. చాలా కష్టపడాలి, ఎందుకంటే మన ఇండియాలో లేవు. ఇండియాలో ఉంటే చాలా మంది మనకి బ్యాకప్ ఉంటుంది, డబ్బు ఉంటుంది, ఎక్సెట్రా. కానీ ఇక్కడ ఉండి చేయటం అనేది ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. సో మన వాళ్ళు దాన్ని చక్కగా సక్సెస్ఫుల్గా చేసుకొచ్చారు. సో నేను ఫస్ట్ శివ కనిపించని మెరుపు. సో ఎంతో మంది అనుకోండి. సో మనకి ఈరోజు ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మన విజయాన్ని చక్కగా హ్యాపీగా సక్సెస్ఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఒకటే ఏంటంటే మనం ఈరోజు 10 సంవత్సరాల అవమానం తర్వాత మనం ఈరోజు తలెత్తుకొని గర్వంగా మనం నిలబడ్డామంటే దానికి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మన సీఎం పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సో దానికి మనందరం ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి గట్టిగా వేసుకోవాలి. జై జనసేన, జై జనసేన. హలో ఏపీ, హలో ఏపీ. శుభా ఓటు వేసి చూడు, ప్రాణమిచ్చి నిలబడతాడు. ఆకాంక్షల సారథివయ్యావురా, ఉన్నతానందరికీ ఆత్మడవయ్యావురా. కమ్ముకున్న చీకట్లను చీల్చే ఆయుధమై రాష్ట్రముని రాత మార్చరా. జయమో జనసేనాని, నిర్మించు ఆంధ్ర రాష్ట్రంలో అయోధ్య నగరాన్ని. జయమో జనసేనాని, తల ఎత్తుకునేలా చెయ్యి తెలుగు గౌరవాన్ని. జన 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 జనసేన, యువ 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 యువసేన, విప్లవమై కదిలేనా ఎదురే ఉన్నా. జన 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 జనసేన, శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా. జన 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 జనసేన, యువ 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 యువసేన, విప్లవమై కదిలేనా జై జనసేన. జన 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 జనసేన, శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా. Germany is the highest fundraising and highest strength of Janasena in the world. ఈ అన్ని కంట్రీస్ అగైన్ ఆస్ట్రేలియా, యూకే, యుఎస్ తర్వాత ఇండియా తర్వాత జర్మనీ ఇస్ ద హైయెస్ట్ స్ట్రెంత్. మన యూరోప్లోనే మొత్తం యూరోప్లోనే జనసైనికులు ఎంతమంది ఉన్నారో ఒక జర్మనీలో డబుల్ ఉన్నారు. దట్ ఈస్ జర్మనీ స్ట్రెంత్. మనందరం ఒక ప్లాట్ఫామ్ మీద వస్తేనే ఇంకా బెస్ట్గా మనం చూపించలేదు. మనం ఏమి మన కోసం చేయట్లేదు, మనం పవన్ కళ్యాణ్ గారి కోసం చేస్తున్నాం. జస్ట్ పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం ముందుకెళ్తున్నాం మనం. జనసేన, యువ 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 యువసేన, విప్లవమై కదిలేనా ఎదురే ఉందా. జన 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 జనసేన, శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా. జనహితమే తన మతమై, సమన్యాయం అభిమతమై, సామాన్యుడి గుండెల్లో ఉదయించను ప్రశ్నల. అభిమానం తన కులమై, ఆవేశం తన గళమై, అవినీతికి చితి పేర్చగా అడువడుగు మండెరా. జన 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 జనసేన, యువ 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 యువసేన, విప్లవమై కదిలేనా ఎదురే ఉందా. జన 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 జనసేన, శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా. ఒక్కడైతే కాదు కోట్ల ప్రజల గొంతుక వీడు. ఒక్కడైతే
దేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కాపు కాయరా జనసేనాని తొలగించు ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని జనసేనాని స్థాపించు ఆంధ్ర రాష్ట్రంలో రామరాజ్యాన్ని జన 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 జనసేన